మన ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, గ్రేస్ ఆఫ్ లైట్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈరోజు మనం శ్రమంలో ఉన్న దేవుని బిడ్డలు దేవుని నామ ఘనత కొరకు ఎలా నిలబడ్డారో కొందరు భక్తుల గురించి తెలుసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఇంతకీ ఈ నయమాను ఎవరు అని ఆలోచించినట్లయితే సిరియా దేశకు సైన్యాధిపతి, ఇప్పుడు మన భాషలో రాష్ట్రపతి హోదా అన్నమాట. ఇతడు తన యజమానుని దృష్టికి దయ పొందినవాడు, గనుడు, మహాపరాక్రమశాలి. అయితే ఈ ఉన్నత స్థితిలో ఉన్న నయమానుకు కుష్ఠరోగము అనే బలహీనత ఉంది. అయితే ఇజ్రాయేలు దేశం నుండి చెరగొని తెచ్చిన చిన్నది తన యజమానిలో ఏ లోకము చూడకూడదు అని ఆశపడి తనను ఎలీషా ప్రవక్త దగ్గరకు పంపించుటకు ఇష్టపడి తాను నయమాను భార్యతో అంటున్న మాట, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని చెప్పాను. ఈ చిన్నది ఉండే స్థలము మారినా, తన పొజిషన్ మారినా తనలో దేవుని లక్షణాల్లో మార్పు రాలేదు. నిజమే, కొంచెం శ్రమ రాగానే ఒకరి దగ్గర పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాం. దేవుని నామమునకు అవమానం కలిగేటట్లు ప్రవర్తిస్తాం. కానీ ఈ చిన్నదాని నుంచి మనము మన బిడ్డలు నేర్చుకోవలసిన దైవిక పాఠం ఏమిటంటే, దైవిక లక్షణాలను మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. మన యజమానులు మేలు పొందేటట్లుగా మనం ప్రవర్తించాలి. చిన్నదైన దేవుని బిడ్డ మాట నయమానుకు ఉన్న బలహీనతను దూరం చేసినట్లు మన మాట, ప్రార్థన బలహీనతలో ఉన్నవారికి ఉపయోగకరంగా ఉందో లేదో ఆలోచించాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవునికి మహిమ రావాలి. సిరియా దేశంలో రాష్ట్రపతి హోదాలో సైన్యాధిపతిగా ఉన్న నయమానును బాగుపరచుటకు ఇజ్రాయేలు దేశపు చిన్నదైన దేవుని బిడ్డ మాట ఉపయోగపడింది. దేవునికి మహిమ వచ్చింది. దేవుని బిడ్డలుగా మనం తెర వెనక ఉండాలి. మన దేవుడు ముందుండాలి. మాట సాయం చేసిన చిన్నదానిని కూడా జ్ఞాపకం ఉంచుకుని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఈ ఫాస్ట్ జనరేషన్లో కాలంతో పాటు పరుగులు తీయక మీ బిడ్డలకు దైవిక విలువలు, దైవిక లక్షణాలు నేర్పించగలిగితే వారు దేవునికి, సమాజమునకు ప్రయోజనకరముగా ఉంటారు. అందుకే చిన్నపిల్లలను ఆటంకపరచగా నా దగ్గరకు రానీయుడి అని యేసయ్య చెప్తాడు. ఎందుకంటే వారి మనసు చాలా స్వచ్ఛముగాను నిర్మలముగాను ఉంటుంది. దేవుని మనసు లాంటి మనసు దేవుని బిడ్డలకు ఉండాలి. గమనించినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది: రాజవంశములో ముఖ్యులై లోపములేని సౌందర్యం, సకల విద్య ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను నిర్మించమన్నాడు రాజు. వారే మన షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. వారు కూడా బబులోను దేశములో బానిసలుగా ఉన్నారు. కానీ దేవుని మహిమ కోసం చాలా చక్కగా వారి ఆత్మీయ జీవితమును కాపాడుకున్నారు. వారు ఏ ఏ విషయాల్లో కాపాడుకున్నారో అని మనం ఆలోచన చేస్తే, అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో రాజు భుజించు భోజనమును, పానము చేయు పానమును బానిసలుగా ఉన్న వీరి దగ్గరకు వచ్చినప్పటికీ వారు తినడానికి ఇష్టపడలేదు. కారణం, రాజు దగ్గరకు వచ్చేటువంటి భోజనం దేవతల దగ్గర బలిచ్చి, మరి ఆ యొక్క బలి ఇచ్చినటువంటి ఆ యొక్క నా పదార్థాన్ని వండుతారు గనక అది వారి దేవతల దగ్గర నైవేద్యం కనుక ఆ యొక్క భోజనాన్ని తిని వారిని వారు అపవిత్రపరచుకొనకూడదని భావించారు. అంత మాత్రమే కాదు, మరి బంగారు ప్రతిమని చేయించి ఆ ప్రతిమకు తప్ప ఇంక దేనికి కూడా మొక్కకూడదనుకున్నప్పుడు మరి ఆ ప్రతిమకు మొక్కకుండా వారి ఆత్మీయ జీవితంను కాపాడుకున్నారు. దేవుడైన యెహోవాతో సహవాసం కలిగి ఉండి
ఆ దేశములో ఉన్నంత కాలము కూడా ఆ దేశానికి మేలుకరంగాను, ఉపయోగకరంగాను మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి దానియేలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బబులోను దేశములో మన దేవుడైన యెహోవాను గనపరిచినటువంటి గొప్ప వీరులు మన దేవుని బిడ్డలు. వారి ప్లేస్, వారి ఫుడ్, పొజిషన్ ఏది మారినా వారి హృదయములో దేవునికి ఉన్నటువంటి స్థానం మారకుండా మరి దేవుని కోసమే నిలబడినటువంటి గొప్ప ప్రార్థనాపరులు, విశ్వాస వీరులండి మన యొక్క దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు కంఫర్ట్ జోన్‌లో ఉండారు కానీ దేవుణ్ణి బట్టి వారే కంఫర్ట్ జోన్‌గా మారిపోతారు. దీనికి ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనంలో పూతేను దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ తన యజమానులకు చాలా లాభం చేకూర్చుతుంది. కానీ పౌలు, సీలయు మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క పూతేను దెయ్యం పట్టిన స్త్రీ వారిని చూసి సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు వీరు రక్షణ మార్గం చెప్పడానికి మరి బయలుదేరి వచ్చారు అని కేకలు పెడుతూ ఉంటుంది. అయితే పౌలు ఆ దయ్యమును గద్దించి ఆమెలో నుండి అది వదిలిపోయేటట్లుగా మరి ప్రార్థించడం వలన మరి ఆ దెయ్యం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ యొక్క యజమానులకు చాలా నష్టం కలుగుతుంది. అయితే మరి పౌలును, సీలను అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పొట్టి వస్త్రములు లాగి చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి వారిని బొండాలతో బిగించి ఉంటారు. వీరు కూడా వారున్న స్థితిని మర్చిపోయి మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనములో ఉన్నట్లు మధ్యరాత్రి వేళ ప్రార్థించుచు కీర్తనలు పాడుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలు వింటూ ఉంటారు. నిజమే, మరి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మరి దేవుణ్ణి స్తుతించడం అనేది మరి పౌలు, శీలల దగ్గర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం. దేవుని శక్తి చెరసాలలో దిగిద్ది. చెరసాల నాయకుడు, వారి కుటుంబం దేవుని నమ్ముకుని దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందుతారు. పౌలు, శీల గనుక వారి శ్రమలో నిట్టూర్పును విడుస్తూ తగిలిన గాయాలను బట్టి అలసిపోయి విశ్రాంతి తీసుకున్నట్లయితే ఇంత గొప్ప కార్యము మరి చెరసాల్లో జరిగేది కాదు. వారి శ్రమల్లో దేవుని నామమును గణపరచటం, దేవుని కొరకు నిలబడటం, ఎక్కడ ఉన్నా వారున్న స్థలములో దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేయడం, ఇదంతా కూడా మరి దేవుడు వారికి పెట్టినటువంటి ఒక అద్భుతమైన భారం. అందుకే భక్తుడు అంటాడు, మన సరిహద్దుల్లో దేవుడు బహు గనుడుగా ఎంచబడాలి అని. నిజమే, పౌలు, శీలలు మరి చెరసాల్లో ఉన్న మరి వారి సరిహద్దుల్లో దేవుడు బహు గనుడుగా ఎంచబడ్డాడు. ఈరోజు దేవుని బిడలగా ఒక సవాలు కలిగిన బిడలగా బ్రతకాలి. అంతేగాని దేవునిపై అలగటం, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనుకోవడం మంచిది కాదు. నీకు ఒక శ్రమ వస్తే అక్కడ ఖచ్చితంగా దేవుని కార్యం జరిగిద్ది అని ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా గుర్తుంచుకో. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.